హలో గైస్, ఐఎమ్ మహా. కార్తీక మాసం రేపటితో అయిపోతుంది. పోలీస్ వర్గం పూజ ముందు రోజు ఇలా దూదిని తీసుకొని ఎవరి ఒత్తులు వాళ్ళే చేసుకోవాలి. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులకి సరిపడా ఇలా విభూదిని అద్దుకుంటూ ఒత్తులు అనేవి చేసుకోవాలి. ఇలా పోలీస్ వర్గం పూజ చేసుకోవడానికి కారణం పోలి అనే ఒక ఆమె. ఈ పోలి అనే ఆమె ఒక ఉమ్మడి కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. కోడలందరిలో చిన్న కోడలే పోలి. ఆమెను తీసుకెళ్లకుండా వీళ్ళందరూ నదీ స్నానానికి వెళ్ళి దీపాలు పెట్టుకుని వచ్చేవాళ్ళంట. అలా వస్తూ ఉండడం ఈమెకి చాలా బాధ అనిపించింది. తిన్నికి ఇంటి పనులన్నీ అప్పచెప్పి వాళ్ళు దీపాలు పెట్టడానికి వెళ్ళేవాళ్ళు. రత్తి చెట్టు నుంచి దూదిని తీసుకొని ఒత్తిగా చేసి ఇంట్లో ఉన్న నెయ్యి వెన్న ఉంటాయి కదా, వాటిని ఈ దూదికి అద్ది దీపం కింద పెట్టేదట. పెట్టి ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా దాని మీద ఒక గంప మూత పెట్టి దేవుడికి దండం పెట్టుకునేదట. పోలిని మాత్రం దేవతలు స్వర్గం నుంచి వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారంట. అదే ఆమె గొప్పతనం. దీపం ఎలా పెట్టామనేది కాదు, భక్తితో పెట్టాలి. ఆర్భాటాలు హంగులు ఇవన్నీ కాదు, దీపమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. సో ఆ వెలుతురు అనేది అందరికీ చాలా మంచిది. పోలీస్ వర్గం రోజు ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించండి. మగపిల్లలు ఆడపిల్లలు అనేది ఏం ఉండదు. అందరూ మనుషులే, అందరూ దీపాన్ని పెట్టచ్చు. తప్పకుండా అందరూ దీపం పెట్టండి. నేనైతే ఈ ఒత్తులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇవి చేసేసరికి చాలా టైం పడుతుంది. ఎవరు ఎంత బిజీలో ఎవరి వర్క్స్లో ఉన్నా సరే ఎవరి ఒత్తులు వాళ్ళే చేసుకోవాలి. మా ఇంట్లో ఎవరి పుణ్యం వాళ్ళదే అని చెప్తారు కదా, అట్లా అన్నమాట. మీరు కూడా పోలీస్ వర్గం పూజ రోజు దీపం పెట్టండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే గైస్, బాయ్.